రాహు మహర్దశ కేతు మహర్దశ అని జ్యోతిష్శాస్త్రంలో రెండు చెబుతారు. కేతు మహర్దశ అంటే ఏం చెబుతారు అంటే సర్వభ్రష్టుడైపోయి బెచ్చగాడైనా అవుతాడు ఆ మహర్దశ వచ్చినవాడు. లేదు కైవల్యం పొంది మోక్షమైనా పొందుతాడు. ఎందుకంటే బెచ్చగాడు అవ్వడం మోక్షం పొందడం రెండింటికి తలకాయ లేనివాడే పనికొస్తాడు. ఇప్పుడు తలకాయ లేకపోవడం వల్ల ఆస్తులన్నీ పాడి బెచ్చగాడు అయ్యాడు కేతు మహర్దశ. తలకాయ లేనివాడు మోక్షం పొందుతాడు. తల అంటే మెదడు. ఈ మెదడులో అనేక ఆలోచనలు, రాగాలు, బంధాలు అన్నీ ఉండడం వల్లే మోక్షం పొందలేకపోతున్నాం. అంచేత తలలేని కేతువు మోక్షాన్ని ఇస్తాడు. కేతు మహర్దశ అంటే ఇది. జాతకంలో ఎవరన్నా కేతు మహర్దశ అంటే కంగారు పడి యజ్ఞాలు యాగాలు చేయించకుండా డబ్బులు నాశనం అయిపోతాయి. సులభమైన ఉపాయం ఏంటంటే నీ ఇంట్లో కూర్చుని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఈ జపాన్ని మీరు రోజుకి గంట సేపు కేతు మహర్దశ నడిచినంత కాలం నడిపించండి. మీ జీవితం అద్భుతంగా నడుస్తుంది. అంతిమంగా జ్ఞానంతో మోక్షం పొందుతాం. జాతకంలో ఏ దశకి భయపడక్కల. అన్ని గ్రహాలని అదుపులో పెట్టగలిగిన పరమశివుణ్ణి మనం ధ్యానం చేస్తున్నామమ్మా. ఈ నవగ్రహాలన్నీ గోళిక్కాయల కింద లెక్క. వాటికి భయపడమేంటి అర్థం లేకుండా దానికో జపం దీనికో జపం, దానికి తేనె దీనికి నూనె, పనికిమాలిన లక్షణాలు ఇవన్నీ. ఒక్క భగవన్నామాన్ని నిరంతరం మన మనస్సులో స్మరిస్తే ఎవరికి ఏ అభిషేకాలు ఏ నూనెలు మనం చేయక్కల్లా, ఎక్కడికి వెళ్ళక్కల్లా. నీ ఇంట్లో నువ్వు ఉండి నవగ్రహాల్ని నువ్వే ఆడించవచ్చు మిత్రమా. భగవన్నామం అంత గొప్పది. 6 అడుగుల ఆంజనేయ స్వామి అంత ధైర్యంగా ఉండడానికి గుండెల్లో రాముడు ఉన్నాడు. గమనించండి, గుండెల్లో రాముడిని పెట్టుకున్నాడు. మన గుండెల్లో రాముడిని మనం పెట్టుకోలేమా? శనిగాడిని చంద్రుణ్ణి అందరినీ ఎంతమందిని ఆహ్వానిస్తారు పని లేక. దిక్పాలకులో 10 మంది ఉన్నారు, నవగ్రహాలు 9 ఉన్నాయి. ఇక పని లేదండి. వీళ్ళందరికీ పూజలు చేస్తూ కూర్చుంటారు. ఇక్కడ అంత అవసరమా? మనం నమ్ముకున్న ఒక భగవంతుడిని నిరంతరం ఆరాధిస్తూ ఉండలేమా? ఎందుకంటే అమృతాన్ని తాగినప్పటికీ రాహుకేతువులు 2 ముక్కలయ్యారు. అమృతం కూడా వాళ్ళకి మృత్యు అయింది. కానీ విషం తాగిన శివుడికి కంఠంలో భూషణమైంది. అది శివుడంటే అర్థం. అంత గొప్ప చాణక్యుని దృష్టి. అందుకే కవికి తెలియని విషయం లేదన్న. అమృతమైనా సరే రాహుకేతువులకి విషమైంది, మృత్యు అయిందయ్యా. విషం కూడా భగవంతుడికి అమృతం అయింది, కంఠంలో పెట్టుకున్నాడు. ఆయనకి ఏమీ కాలేదయ్యా. అంచేత పదార్థాన్ని బట్టి కదా ఆలోచించేది. యజమాని ఎవరు? ఆయన నిర్వహణ సామర్థ్యం, మేనేజింగ్ ఎబిలిటీ.